కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. గత 2 రోజులుగా సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ అనంతరం సుప్రీంకోర్టు కూడా ఆ చట్టం పైన స్టేటస్ కో విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. ఒక వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ చాలామంది పిటిషనర్లు ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి, ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడు సార్. మనం చూస్తూనే ఉన్నాం, గత 2 రోజులుగా విచారణ జరిగింది. సో మెయిన్గా ఎలాంటి అభ్యంతరాలతో దాదాపు 73 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ చేయబడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనము మాట్లాడాల్సింది ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి ఇంత గొడవలు, ఇంత పెద్ద న్యాయ పోరాటాలు ఇవన్నీ అవుతున్నాయి. బట్ ఒకటి ఏంటంటే అసలు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దీని పూర్వాపరాలు ఏంటి, ఒకసారి ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఎందుకు తీసుకొచ్చారంటే దీని ఒక చట్టపరమైన నిబద్ధత తీసుకొద్దాము. అంతకుముందు ఉన్న వక్ఫ్ యాక్ట్కి అంత గట్టిగా చట్టపరమైన నిబంధనలు లేవు. సో దీని ఒక ఖచ్చితమైన చట్టపరమైన నిబద్ధత తీసుకొద్దాము. దీన్ని ముఖ్యంగా దీనివల్ల చాలా వర్గాలు, కేవలం ముస్లిమ్స్లోనే మనకు తెలిసి మనకు కాస్త కూసో తెలిసింది జనాలకి ఏంటి, మామూలు జనాలకు తెలిసింది సున్నీసు షియాస్ ఇవి తెలుసు అంతే. కానీ అందులో ఇంకా ఇతరత్ర అగా ఖానీస్ అని, బోరాస్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వర్గాలు అందులో. సో వాళ్ళందరికీ కూడా ఈ పాత వక్ఫ్ యాక్ట్ వల్ల అన్యాయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక్క వక్ఫ్ ఇదివరకు ఏమైనా వక్ఫ్ కౌన్సిల్లో కానీ యాక్ట్లో ప్రకారంగా ఇదివరకు కౌన్సిల్లో కానీ ట్రస్ట్లో కానీ ఒక ముస్లిం మహిళలకు అసలు ప్రాధాన్యత లేదు, చోటే లేదు. సో ఇలాంటివి ఇంకా కోకోలో ఇలాంటివి చాలా అన్యాయాలు, వాళ్ళకి డిస్క్రిమినేషన్ అవుతుంది. ముస్లిం మహిళలకి, ముస్లిం మైనారిటీస్కి వాళ్ళలోనే చాలా ఇవన్నీ అవుతున్నాయి అన్న విధంగా ఒక డిస్క్రిమినేషన్ అవుతుందన్న విధంగానే ఇవాళ రోజు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 తీసుకురావడం జరిగింది. దీని మెయిన్ మోటో ఏంటంటే ఇలా అణగారిన వర్గాలు, ముస్లిమ్స్లోనే ఉన్న అణగారిన వర్గాల్ని వాళ్ళకు ఒక చట్టబద్ధత తీసుకురావడం, వక్ఫ్లో వాళ్ళకి ప్రాధాన్యత తీసుకురావడం, వాళ్ళకి రిప్రజెంటేషన్ తీసుకురావడం, వక్ఫ్లో వాళ్ళకి చోటు కల్పించడం, అండ్ ముఖ్యంగా వక్ఫ్ ప్రాపర్టీస్ని క్లియర్గా ఒక చట్టబద్ధత తీసుకురావడం, ఒక నియమావళి తీసుకురావడం. అంటే ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా క్రయ విక్రయాలు చేయకుండా ఉండడానికి, అట్ ద సేమ్ టైం ఆ వక్ఫ్ ప్రాపర్టీస్ వీళ్ళు ఎలా సంపాదించారు, ఎలా వీళ్ళు చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, దాని మీద కూడా ఒక క్లియర్ ట్రాన్స్పరెన్సీ తీసుకొద్దాం అన్న దాని మీద ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది వాళ్ళ రోజు. సో ముఖ్యంగా మనం ఇందులో చూసుకుంటే శ్రవణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వక్ఫ్ పేరు మార్చారు ఇవాళ రోజు. ఫస్ట్ సవరణ అదేంటంటే యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పి దీన్ని మార్చారు. అదొక ల్యాండ్ మార్క్ నిర్ణయం అని మనం అనుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది వక్ఫ్లో. వక్ఫ్ బై యూజర్ అంటే ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి ఒక ప్రాపర్టీని కొన్నేళ్లుగా కేవలం రిలీజియస్ పరంగా, అతని యొక్క ఇస్లాం పరంగా కొన్ని రోజులు ఆ ప్రాపర్టీని, ఆ ప్లేస్ని వాడాడు అనుకోండి, అది ఆటోమేటిక్గా వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. కొన్ని ఏళ్ళు తరబడే కొన్ని రోజుల తరబడి వాడితే, కొన్ని ఏళ్ళ తరబడి వాడితే, రిలీజియస్ పరంగా ఇస్లామిక్ పరంగా వాడితే ఒక ముస్లిం వ్యక్తి, అది ఆటోమేటిక్గా వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అంట. అంటే ఒకవేళ ఆ ముస్లిం వ్యక్తి ఓన్గా ఏమన్నా ఓన్ చేసుకున్నా కూడా అది ఆటోమేటిక్గా నా ఇస్లాం పరంగా, రిలీజియన్ పరంగా వాడాడు కాబట్టి, చారిటీస్ ఏదో ఒకటి చేశాడు దానిలో అనుకోండి, ఆ ప్రాపర్టీలో అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అంట ఆటోమేటిక్గా. సో అలాంటి అక్కడ మీకు అన్యాయం జరుగుతుంది కదా. ఒక ప్రైవేట్ ప్రాపర్టీని కూడా మీరు వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించబడే ఛాన్సెస్ ఉన్నాయి. అది అన్యాయం జరుగుతుంది అవతల, అది ముస్లిం వ్యక్తి అయినా ఆయనకు కూడా అన్యాయం జరిగినట్టు కదా, ప్రాపర్టీ పోతే ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఆ విధంగా అది వక్ఫ్ ప్రాపర్టీ కింద పరిగణించబడుతుంది కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ అనే ఈ కాన్సెప్ట్ని స్క్రాప్ చేయడం జరిగింది ఈ కొత్త అమెండ్మెంట్లో. నెక్స్ట్ వస్తే వాళ్ళకి ఓన్, ఇప్పుడు ఎవరైతే ఈ ముస్లిమ్స్ వాళ్ళే ఓన్గా ట్రస్ట్లు ఏమైనా ఫామ్ చేశారనుకోండి, ఆ ట్రస్ట్లు ఫామ్ చేసి అందులో వాళ్ళు చేసే చర్యలు కానీ అవి కానీ ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా అవి కూడా వక్ఫ్లోకి వచ్చే ఒక అంశాన్ని స్క్రాప్ చేయడం జరిగింది. అంటే ఏ ఇండివిజువల్ ట్రస్ట్ వాళ్ళు ఫామ్ చేసుకుంటే దానికి వక్ఫ్కి సంబంధం లేదు, ప్రతిదీ వక్ఫ్కి సంబంధించినట్టుగా వక్ఫ్ ప్రాపర్టీ అయ్యే విధంగా కాకుండా అలా ఇండివిజువల్ ట్రస్ట్ కింద ఏర్పడతాయి. మీరు వేరే లాస్ కింద, వేరే చట్టాల కింద ట్రస్ట్లు చేసుకుంటే ముస్లిం వ్యక్తులే కానీ అది అన్ని వక్ఫ్ కింద రావు అని చెప్పి అలాంటి అంశాన్ని ఒకటి కొత్తది పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, ప్రతి వక్ఫ్ ట్రస్ట్లో, ప్రతి వక్ఫ్ బోర్డులో మినిమం 2 ముస్లిం మహిళల్ని పెట్టాలి ఖచ్చితంగా. అడ్మినిస్ట్రేషన్ దాంట్లో కానీ దేంట్లోనే కానీ వక్ఫ్ బోర్డులో ప్రతి దాంట్లో, స్టేట్కి సంబంధించిన వక్ఫ్ బోర్డే కానీ, జిల్లాకు సంబంధించిన వక్ఫ్ బోర్డే కానీ, దేనికైనా కానీ 2 ముస్లిం మహిళల్ని పెట్టాలి ఖచ్చితంగా. సో ముస్లిం మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ కొత్త అమెండ్మెంట్ వల్ల. ఇవన్నీ కొన్ని సవరణలు ఏవైతే నేను చెప్తున్నాను, ఇవన్నీ ఒక విధంగా ల్యాండ్ మార్క్ నిర్ణయాలు అని చెప్పి నేను అంటాను ఇవాళ రోజు. ఇంకోటి, నేను ఇందాక చెప్పినట్టు ముస్లింస్లోనే చాలా వర్గాలు ఉన్నాయి.
సున్నీస్ షియాస్ ఒకటి చాలా మందికి తెలుసు, బట్ షియాస్ సున్నీస్తో పాటు బొహరాలు ఉన్నారు, ఆగాఖానీలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు వర్గాలు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వక్ఫ్ బోర్డుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళని కూడా మెంబర్స్ కింద పెట్టుకోవాలి అని చెప్పి కొత్త చట్టం చెప్తుంది. అంటే అణగారిన ముస్లిమ్స్లోనే అణగారిన డిస్క్రిమినేషన్కి చెందిన వేరే వర్గాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళని కూడా వక్ఫ్ బోర్డులో మీరు మెంబర్స్ కింద పెట్టాలని చెప్పి కొత్త చట్టం చెప్తుంది. అది అట్ ద సేమ్ టైం ఇంకా ఈ ఓనర్షిప్, ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఒక ఓనర్షిప్ ఒక క్లియర్గా చట్టబద్ధంగా ఒక క్లియర్ నార్మ్స్ లేవు, వాటికి ఒక పత్రాలు లేవు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవాళ రోజు కొన్ని ఒక తమిళనాడులో కానీ ఒక ఏరియాలో ఒక విలేజ్ని వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేశారంట. ఇదివరకు ఉన్న వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ వక్ఫ్ బోర్డు ఫలానా స్థలం మాదే అని నిర్ణయిస్తే అది వాళ్ళది అయిపోతుందంట. అది మీరు ఛాలెంజ్ చేయాలంటే అదే వక్ఫ్ ట్రిబ్యునల్లో మీరు అపీల్కి వెళ్ళాలి, అంతేగాని బయట కోర్ట్స్ కానీ వాటిని కానీ మీరు ఆశ్రయించడానికి లేదు. ఆ ట్రిబ్యునల్లోనే మీరు అపీల్ చేసుకోవాలి. ఆ ట్రిబ్యునల్లో మళ్ళీ వాళ్ళే ఉంటారు. అలాంటప్పుడు మీకు ఒక బాధితుడిగా, బయట వ్యక్తిగా, ఒక ముస్లిమేతర మనిషిగా మీ యొక్క స్థలాన్ని వక్ఫ్ ప్రాపర్టీ వచ్చి అది మాదే, వక్ఫ్ బోర్డు వచ్చేది మాదే అంటే మీరు దాని న్యాయం కోసం బయట కోర్టులను ఆశ్రయించే చట్టం లేదు. మరి చాలా అన్యాయం అన్నట్టే కదా, అది డిస్క్రిమినేషన్ అవుతున్నట్టే అది. సో అలాంటప్పుడు వెన్ యూఆర్ ఇన్ ఏ కంట్రీ, అలాంటప్పుడు ముఖ్యంగా చట్టపరమైన ఈ స్థలాల విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ అట్లా కానీ ఒక క్లియర్గా దేశానికి ఒక చట్టం ఉంటుంది, ఆ చట్ట ప్రకారం వెళ్తే కరెక్ట్. అంతేగాని మీకు ఒక పర్సనల్ లా ఉందని చెప్పి దాంట్లో స్థలాల్ని పొలాల్ని కూడా ఆ పర్సనల్ లా కింద పెట్టుకొని మీరు చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. దాన్ని సవరిస్తూనే ఇవాళ రోజు వక్ఫ్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా ఇంక నుంచి ఉండవు. ప్రతి ప్రాపర్టీ మీద అయిపోదు, వక్ఫ్ జస్ట్ డిక్లరేషన్ అంత మాత్రాన ఆ ప్రాపర్టీ నాదని అది మీద అయిపోదు, దానికి తగ్గట్టుగా మీరు పత్రాలు చూపించాలి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇవన్నిటిని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కొన్ని మేజర్ హైలైట్స్, కీ పాయింట్స్ నేను చెప్పింది. సో దీన్ని సవాలు చేస్తూ ఇవాళ రోజు సుప్రీంకోర్టులో కొందరు ఒక 73 వరకు అప్లికేషన్స్, పెటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ముస్లిమ్స్కి, మైనారిటీస్కి అన్యాయం జరుగుతుంది ఈ కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల, కాన్స్టిట్యూషనల్ రైట్స్ దెబ్బతింటున్నాయి వాళ్ళవి. సో వాళ్ళ యొక్క మైనారిటీస్ రైట్స్ని హరింపజేస్తున్నాము, వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా హరింపజేస్తున్నారు ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వల్ల అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఈ పెటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. బట్ మన సాలిసిటర్ జనరల్ గారు తుషార్ మెహతా గారు క్లియర్గా చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఈ కొత్త చట్టం తీసుకొచ్చాం, అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అండ్ వక్ఫ్ బోర్డులో ట్రాన్స్పరెన్సీ అండ్ చట్ట నిబద్ధతలు తీసుకురావడానికి తీసుకొచ్చాం. ముఖ్యంగా ముస్లిం మహిళలే, ముస్లిం మైనారిటీలో ఉన్న వేరే ఇతర వర్గాలే చాలా డిస్క్రిమినేషన్కి గురి అవుతున్నాయి ఈ వక్ఫ్ యాక్ట్ వల్ల, పాత వక్ఫ్ యాక్ట్ వల్ల. సో అవన్నీ కూడా సవరిస్తూ వాళ్ళని, అలాంటి అణగారిన వర్గాలు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళకు ఒక మంచి ప్రాపర్ రిప్రజెంటేషన్ రావాలి వక్ఫ్ బోర్డులో అని చెప్పి అలాంటి సవరణలు కూడా తీసుకొచ్చాము. సో దీని మీద మీరు క్షుణ్ణంగా చదవాలి. అండ్ దీని మీద మేము మనకి ఇవాళ జడ్జ్మెంట్ అయింది, ఒక హియరింగ్ అయింది సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ని మీరు 7 days లోపల రెస్పాన్స్ ఇవ్వాలి, దీనికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. అండ్ తుషార్ మెహతా గారు దానికి తగ్గట్టుగానే 7 days గవర్నమెంట్ మేము కౌంటర్ దాఖలు చేస్తాం. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు వారు కూడా క్షుణ్ణంగా మొత్తం గెజెట్ అంతా చదవండి క్లియర్గా, ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన గెజెట్ ఉందో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మొత్తం క్లియర్గా క్షుణ్ణంగా చదివి దాని తర్వాత మనం వాదోపవాదాలకు వెళ్దాం, దీని మీద మనము వాదించుకుందాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు వారు కూడా సంజీవ్ ఖన్నా గారు ఓకే అని చెప్పారు. సో దాని పరంగా అది ముందుకెళ్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళ కేంద్రాన్ని కొన్ని క్వశ్చన్స్ సంధించింది. అది ఏమడిగిందంటే ఇవాళ రోజు సుప్రీంకోర్టు వారు ఏమడిగారంటే మీరు ఇది ముస్లిమేతర వ్యక్తులు కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డులో పెట్టడానికి ఇందులో ఉంది, ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, అదే హిందూ ట్రస్ట్లో వాటిలో మీరు ముస్లిమ్స్ని పెడతారా లేదా అన్య మతస్థులను పెడతారా అని చెప్పి అడిగింది. కానీ ఇక్కడ ఓన్లీ వక్ఫ్ బోర్డులో మనం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అక్కడ కొన్ని గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పరిధిలోకి తీసుకొచ్చాం కాబట్టి వక్ఫ్ బోర్డ్ని. సో గవర్నమెంట్ పోస్టులు ఏవైతే కొన్ని ఉంటాయో క్లరికల్ పోస్టులు కానీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కానీ అవి మాత్రమే ముస్లిమేతర వ్యక్తులకి ఒక గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అది గవర్నమెంట్ పోస్టులు కాబట్టి అందులో రిలీజియన్ చూడకూడదు కాబట్టి అలాంటి వాటిలో ముస్లిమేతర వ్యక్తులకి వక్ఫ్ బోర్డులో స్థానం కల్పిస్తున్నాయి. ఇదే చట్టం హిందూ చారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్లో కూడా ఉంది. ఇదే చట్టము హిందూయేతర వ్యక్తులు మన హిందూ ఎండోమెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో క్లర్క్స్ గాను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గాను పనిచేస్తున్న ఉదంతాలు మనం చూస్తున్నాం తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల. మళ్ళీ హిందూ చారిటబుల్ ట్రస్ట్లో ఎండోమెంట్స్ యాక్ట్లో ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డులు ఉంటే తప్పేముంది? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్, సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను అడుగుతున్నాను. రేపటి రోజు దీని పరంగా కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ హియరింగ్స్లో, అది నేను చెప్తున్నాను. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాని తగ్గట్టు ఆన్సర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్గా ఏదో చిన్న చిన్న సవరణలు జరుగుతాయేమో కానీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది, ఇది ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఓకే, అంటే ప్రజెంట్ అయితే స్టేటస్ కో విధించారు. స్టేటస్ కో అంటే ఏంటి? అంటే పాత అంటే కొత్తగా తీసుకొచ్చిన సవరణలు మాత్రమే ఆగిపోతాయా లేదంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? స్టేటస్ కో అంటే ఏంటంటే
ఇప్పుడున్న అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా అమల్లోకి రావడానికి కొద్దిగా ఒక ఇంటరిమ్ స్టే ఇచ్చారు. ఇదివరకు ఏదైతే చట్టం ఉందో అదే స్టేటస్ క్యో అంటే ఇదివరకు ఏదైతే ఉందో అదే ప్రస్తుతానికి కంటిన్యూ అవ్వాలి అన్న దాని మీనింగ్ స్టేటస్ క్యో. సో స్టేటస్ క్యో అంటే ఏంటంటే ఇదివరకు ఏదైతే అమెండ్మెంట్ కాకముందు ఏదైతే చట్టం ఏదైతే నియమావళి ఉందో అదే ప్రస్తుతానికి నడుస్తుంది, అమల్లో ఉంటుంది. మీరు తొందరపడి ఈ కొత్త చట్టాన్ని అమలు పరచకండి. కొత్త అపాయింట్మెంట్స్ కానీ కొత్త ముస్లిమేతర వ్యక్తుల్ని అపాయింట్ చేయడం కానీ వాళ్ళని వక్ఫ్ బోర్డులో పెడతాం కానీ ఇలాంటివి ఏం చేయొద్దు. అండ్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద కూడా ఈ వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని స్క్రాప్ చేశారు కదా అమెండ్మెంట్లో. సో ప్రస్తుతానికి ఆ వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని మీరు అప్పుడే స్క్రాప్ చేయొద్దు, దాని ప్రస్తుతానికి అలానే నడవనియండి. ఈ కేసు తేలేంత వరకు సుప్రీంకోర్టులో వాటిని ఎలా ఉన్నాయో ఇదివరకు ఏదైతే చట్టం అమల్లో ఉందో అదే ప్రస్తుతానికి నడిపేయండి అని చెప్పడం దాన్ని స్టేటస్ క్యో అంటారు. ఓకే, ఇంకొక దీంట్లో అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మెయిన్గా డీనోటిఫై కూడా చేయొద్దని కూడా చెప్పింది. అంటే ఆ అంశానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి ఏంటి? నేను చెప్పినట్టు డీనోటిఫై అంటే ఏంటంటే ఈ వక్ఫ్ బై యూజర్ ముఖ్యంగా ఈ ప్రాపర్టీస్ని అంటే నేను చెప్పినట్టు ఇందాక ఒక ముస్లిం వ్యక్తి ఒక ప్రాపర్టీని తన రిలీజియన్ పరంగా యూజ్ చేస్తే కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు కానీ దాన్ని ఆటోమేటిక్గా వక్ఫ్ ప్రాపర్టీ కింద పరిగణించి వక్ఫ్ బోర్డు తీసేసుకోవడం లాక్కోవడం జరుగుతుంది. సో అలాంటి వాటిని డీనోటిఫై చేయాలి. ఆ ప్రాపర్టీస్ని మళ్ళీ ఆ ముస్లిం వ్యక్తికో లేకపోతే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకే ఇచ్చే విధంగా చేసే విధంగా ఈ కొత్త అమెండ్మెంట్ చెప్తుంది. సో అలాంటివి ఇప్పుడు ప్రస్తుతానికి చేయకండి. ఈ కేసు తేలేంత వరకు ఆ వక్ఫ్ బై యూజర్ని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కూడా లేకపోతే వేరే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఇది డాక్యుమెంట్స్ లీజ్ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ సేల్ డీడ్స్ కానీ ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే సరిగ్గా లేవో వక్ఫ్ ప్రాపర్టీస్ కానీ వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీస్కి అవన్నింటినీ మీరు తొందరపడి డీనోటిఫై చేయకండి. ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం వాటిని డీనోటిఫై చేసే చట్టం తీసుకొచ్చారు. సో అలా డీనోటిఫై చేయొద్దు, ప్రస్తుతానికి స్టేటస్కు అలానే నడవనివ్వండి. ఈ కేసు తేలిన తర్వాతే మనం దాని మీద ఒక నిర్ణయానికి వద్దాం అన్నట్టుగా ప్రస్తుతానికి అన్నింటి మీద ఒక స్టేటస్కు పెట్టింది. స్టేటస్కు అమల్లో ఉంటుంది అని చెప్పి ఒక స్టే ఇచ్చింది, ఇంటరిమ్ స్టే లాగా. ఓకే, సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఒక 1 వీక్లో కౌంటర్ దాఖలు చేయడానికి టైం ఇచ్చారు. సో తదనంతరం ఎట్లా మళ్ళీ వాదోపవాదాలు జరుగుతాయి, మళ్ళీ ఎట్లా ఉంటుంది ప్రాసెస్? 100% అండి. ఇప్పుడు 1 వీక్లో కేంద్రముని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అండ్ తప్పకుండా తుషార్ మెహతా గారు దాఖలు చేస్తామని చెప్పారు. సో 7 డేస్లో ఇవాళ నుంచి 7 డేస్లో ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తారు. ఆ కౌంటర్లో వీళ్ళు ఏ పాయింట్స్ పొందుపరుస్తారు ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ రోజు అడిగిందో క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ప్లస్ ఆ పెటిషన్ ఏదైతే మెయిన్ పెటిషన్స్ ఇన్ని 73 పెటిషన్స్ దగ్గర 70 పైన పెటిషన్స్ చేశారు. అవన్నింటినీ కలిపి ఒకటే బ్యాచ్ ఫైలింగ్ కింద చేసి వాటిని కంబైన్డ్గా హియరింగ్ ఉంటుంది. సో వాటి పరంగా ఈ కౌంటర్స్ దాఖలు చేసి దాని పరంగా ఒకేసారి కోర్టులో వాటి హియరింగ్ నడుస్తుంది అన్ని 73 పెటిషన్స్కి. సో వాటి పరంగా వీళ్ళు కౌంటర్ ఫైల్ చేసి ఆ పెటిషన్స్లో ఉన్న వాటికి కౌంటర్ చేస్తూ మన అది సెంట్రల్ గవర్నమెంట్ వారు తుషార్ మెహతా వాళ్ళు ఇది కౌంటర్ దాఖలు చేస్తారు. అట్ ద సేమ్ టైం నేను అడిగినట్టు ఈ సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం ఈ కౌంటర్లో చేస్తారు ఖచ్చితంగా. అంటే మెయిన్గా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, అంటే ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణకు స్వీకరిస్తుంది? అంటే డెఫినెట్లీ ఒకటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే పెటిషన్స్ ఇంతమంది దాఖలు చేశారో సో తప్పకుండా సుప్రీంకోర్టు ఏం ఆలోచిస్తుందంటే ఇంతమంది ఒక చట్టం మీద ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒకసారి అడ్మిట్ చేసి అసలు అందులో ఏమున్నాయి, నిజాలు ఏంటి, నిజంగానే ఒక ఫండమెంటల్ రైట్స్ ఒక మైనారిటీ గ్రూప్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిందా లేకపోతే లేదా, ఇలాంటి అంశాల మీద సుప్రీంకోర్టుకి ఆశ్రయించే హక్కు ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉంటుంది. సో అన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు అన్ని పెటిషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టు అడ్మిట్ చేసి దాని మీద వాదోపవాదాలు దాని మీద విచారణ చేపట్టే హక్కు ఉంది కాబట్టి రాజ్యాంగం కల్పించింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ పని మీదనే ఇవాళ రోజు విచారణ జరుపుతుంది. సో దానికి అది జస్ట్ కేసెస్ అడ్మిట్ అయినంత మాత్రాన విచారణ జరుపుతున్నంత మాత్రాన ఆ అమెండ్మెంట్ యాక్ట్ తప్పైనదని కాదు, అది ఏమి రాజ్యాంగం విరుద్ధమని కాదు. అది విరుద్ధమా అది సరైనదా అన్నది రేపటి రోజు ఈ కేసు మనం ముందుకెళ్ళినంత కొద్దీ అది కేంద్రం ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తుంది, ఏ విధంగా అసలు ఏమవుతుంది అన్న దాన్ని బట్టి అది నిరూపితమవుతుంది. సో ఇంతమంది ఒక పార్లమెంట్లో ఎనీ బిల్ ఎనీ యాక్ట్ విచ్ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో పాస్ అవ్వాలి, పార్లమెంట్లో, నెక్స్ట్ రాజ్యసభలో పాస్ అవ్వాలి, దాని తర్వాత ప్రెసిడెంట్ గారి యొక్క ఆమోదం ఇవ్వాలి, సిగ్నేచర్ ఉండాలి, దాని తర్వాత అది గెజెట్ కింద రిలీజ్ అవుతుంది. ఫైనల్ స్టేజ్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారి సంతకం అనేది ఫైనల్ స్టేజ్. ఆఫ్టర్ పాసింగ్ ద బిల్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్ తర్వాత లాస్ట్లో అది గెజెట్ కింద రిలీజ్ అవుతుంది. సో ఇంతమంది సభ్యులు ఒక చట్టాలు ప్రపంచంలోనే కదా మన ఇండియాలో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి చట్టం పార్లమెంట్లో ఈ విధంగానే పాస్ అవుతుంది. సో అలానే ఇవాళ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అదే విధంగా ఒక చట్టపరంగా చట్టం కింద బయటకు వచ్చింది. సో ఇందులో పెద్ద పెద్ద అన్యాయాలు ఫండమెంటల్ రైట్స్ని హరింపజేసే విధంగా ఏమి ఉండదు, ఎందుకంటే అంతమంది సభ్యులు ఓటేశారు కాబట్టి మెజారిటీ పరంగానే వచ్చింది కాబట్టి. చిన్న సవరణలు ఫైనల్గా ఈ కేసు అయ్యే లోపల చిన్న సవరణలు ఏమైనా చేస్తారేమో కానీ మేజర్గా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వచ్చే నష్టం ఏం లేదనేది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అది. రైట్, థ్యాంక్ యూ.
సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా ఏదైతే ప్రశ్నలు లేవనెత్తిందో ఆ ప్రశ్నలన్నింటికి కూడా మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కౌంటర్లో ఈ పూర్తి వివరాలతో కూడినటువంటి అన్ని వివరాలు కూడా అందిస్తారు. తదనంతరం మళ్ళీ కూడా దానిపైన వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ చర్చ కూడా జరుగుతుంది. సో అప్పుడు రెండు సైడ్లు కూడా విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు.